నమస్కారం అండి సాధకులారా. మీరు ప్రతి చిన్న విషయాన్ని అధికంగా ఆలోచిస్తున్నారా? మీరు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? రకరకాల ఆలోచనల్ని ఆలోచిస్తూ భయాందోళనకి గురవుతూ మానసికమైన ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటున్నారా? పూర్తిగా డిప్రెషన్లోనికి మీరు చేరుకుంటున్నారా? అయితే మీరు చేస్తున్న ప్రథమ తప్పిదం ఏంటంటే, మీ జీవితంలో ఎదురవుతున్న రకరకాల సంఘటనల్లో జరిగే రకరకాల విషయాల్ని మీరు పూర్తిగా ఎమోషనల్గా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏ ఒక్క విషయాన్ని ఎమోషనల్గా తీసుకుంటున్నారో ఆ యొక్క విషయాలే మీ పైన అధికంగా ఒత్తిడిని క్రియేట్ చేయడం, అనేక రకాల ఆలోచనల కింద క్రియేట్ అవ్వడం, మీరు డిప్రెషన్లోకి వెళ్ళేందుకు ఆ యొక్క ఎమోషనే మీకు అధికంగా సహకరిస్తుంది. అయితే మీకున్న ఇన్ని రకాల సమస్యల నుండి మీరు బయటపడేందుకు మీరు ధ్యాన మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ మీరు ధ్యానంలో కూర్చోగానే మీరు ఏ యొక్క ఆలోచన నుంచి అయితే, ఒత్తిడి నుంచి అయితే, డిప్రెషన్ నుండి బయటపడాలనుకుంటున్నారో అవి మరింతగా ఎక్కువై మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే, మీ జీవితంలో ఎదురైన ఈ యొక్క సంఘటనల్ని మీరు పదే పదే ఆలోచించి మదనం చేసి వాటిని మీ యొక్క మైండ్లో పదే పదే మీరు ఫీల్ అవ్వడం వల్ల అవి మీలో పూర్తిగా నాటుకొని ఉండడం జరిగింది. అలా నాటుకొని ఉన్నప్పుడు మీరు మెడిటేషన్ చేయగానే అవి మీలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. రావడం వల్ల పూర్తిగా మీరు మరింతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అధికంగా హెడ్ఏక్ రావడం, అలాగే ఒత్తిడి గురవడం, ఆలోచనలు మరింతగా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ధ్యానం చేస్తే ఇవన్నీ పోతాయి కదా, మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, మొదట మీరు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసి మీలో ఉన్న ఎమోషన్ని కానీ, ఆలోచనని కానీ, ఒత్తిడిని కానీ మీరు బయటికి తీసివేయాలి. దాని తర్వాత మీరు మెడిటేషన్లో కూర్చున్నట్లయితే ధ్యానం మీకు అద్భుతంగా కుదురుతుంది. అలా కాకుండా మీరు మొదట్లోనే మెడిటేషన్లో కూర్చోవడం వల్ల మీరు ఇన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ధ్యానంలో కూర్చునే ముందు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఉండే అనేక రకాల ఈ యొక్క మానసికమైన రుగ్మతల నుండి మీరు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అయితే దానికన్నా ముందు నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న ఒక స్టూడెంట్ యొక్క అనుభవాన్ని మీరు విన్నట్లయితే, ఆవిడ తన యొక్క జీవితంలో ఎటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడింది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి తన యొక్క వీడియోని నేను ప్లే చేస్తాను, చూడండి. హాయ్ అండి, నా పేరు బృంద. నేను ఎవరికి చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ని లీడ్ చేశాను. కొన్ని అనుకున్న సిచ్యువేషన్స్ వల్ల నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేది నా లైఫ్. స్ట్రెస్ఫుల్గా, యాంగ్జైటీగా ఉండేది. చాలా ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉండడం కానీ ఇట్లా జరిగేది. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని 10 సార్లు ఆలోచించి బుర్రపాటు చేసుకునేదాన్ని. దానివల్ల నిద్ర లేకుండా పోవడం కానీ, సరిగ్గా తినాలనిపించదు కూడా అనిపించలేకపోవడం కానీ ఇలా అయ్యేది. ఒక రోజు అనుకోకుండా సార్ వీడియో యూట్యూబ్లో చూడడం జరిగింది. తర్వాత సార్ని కాంటాక్ట్ అయిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్ని సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సార్ సాధన కూడా చెప్పడం జరిగింది. సాధనలో జాయిన్ అయిన ఒక 10 రోజుల్లో నేను అలా చాలా బాగా చేంజెస్ అనేవి నేను చూడడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది. నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినాయి. చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ కళ్యాణ్ సార్ వెరీ మచ్. ఇది మన యొక్క ఎడమ చెయ్యి, ఇది చిన్న ముద్ర వేయండి. కుడి చెయ్యి విష్ణుముద్ర వేయండి. విష్ణుముద్ర వేసి మీ యొక్క కుడిముక్కును మూసివేయండి. మూసివేసి మీ యొక్క తలని కిందకి పెట్టండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క తల వెనక్కెళ్ళాలి. తర్వాత ఎడముక్కును మూసివేసి శ్వాస వదులుతూ, కుడిముక్కు నుంచి శ్వాస వదులుతూ తల కిందకి రావాలి. కుడిముక్కు నుంచి శ్వాస తీసుకుంటూ తల వెనక్కెళ్ళాలి. ఇప్పుడు కుడిముక్కును మూసివేసి ఎడముక్కు నుంచి శ్వాస వదులుతూ తల కిందకి రావాలి. మళ్ళీ ఎడముక్కు నుంచి శ్వాస తీసుకుంటూ తల వెనక్కెళ్ళాలి. ఎడముక్కు మూసివేయండి. కుడిముక్కు నుంచి శ్వాస రిలీజ్ చేస్తూ తల కిందకి రావాలి. మళ్ళీ కుడిముక్కు నుంచి శ్వాస తీసుకుంటూ తల వెనక్కెళ్ళాలి. మళ్ళీ ఎడముక్కు నుంచి శ్వాస రిలీజ్ చేస్తూ తల కిందకి రావాలి. ఇలాగా మీరు ఒక 21 టైమ్స్ సాధన ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత కుంభకం చేయాలి. ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను, చూడండి.
పూర్తిగా శ్వాస తీసుకోండి. 21 టైం పూర్తి అయిన తర్వాత తీసుకున్న తర్వాత ఈ ముక్కును మూసివేసి తల కింద పెట్టండి, కుంభకొచ్చేయండి. శ్వాస బయటికి వదలకూడదు. అలా మీరు ఎంతసేపు ఉండకుండా అంతసేపు ఉండండి. దాని తర్వాత నోటితో శ్వాస వదలండి. ఇలాగా మీరు ఒక 21 టైమ్స్ మొదట ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. అలాగా 21 టైమ్స్ పూర్తయిన తర్వాత ఒక 2 నిమిషాలు మరలా మెడిటేషన్లో కూర్చోండి. మరలా మెడిటేషన్లో కూర్చొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. 21 టైం పూర్తయిన తర్వాత ముక్కు మూసేయండి, వెళ్ళి కిందకి చిన్న బ్రీత్ హోల్డ్ చేయాలి. స్టమక్లోనే ఎంతసేపు హోల్డ్ చేయగలరు ఎంతసేపు హోల్డ్ చేయండి. తర్వాత మీ నోటితో బ్రీత్ రిలీజ్ చేయాలి. ఇది సెకండ్ టైం. తర్వాత 2 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోండి. మరలా మూడోసారి కూడా ఇదే ప్రాణాయామం తీసుకోండి, హోల్డ్ చేయండి, నోటితో రిలీజ్ చేయండి. ఇలాగా 3 టైమ్స్ మీరు పూర్తి చేయాలి. మూడోసారి పూర్తయిన తర్వాత మీరు కళ్ళు మూసుకుని మెడిటేషన్లో కూర్చోండి. మీ ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టండి. ఈ విధంగా మీరు ప్రాణాయామం చేసి మెడిటేషన్లో కూర్చున్నట్లయితే మీకు వచ్చే అనేక రకాల ఆలోచనలు కానీ, ఒత్తిడి కానీ, మానసికమైన ఆందోళన కానీ, రాత్రి నిద్ర లేకపోవడం కానీ, ఇలా రకరకాల సమస్యల నుండి పూర్తిగా బయటపడి మీరు ప్రశాంతవంతంగా మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఆరోగ్యవంతంగా మీరు జీవించడం జరుగుతుంది. ఓకేనండి, మీరు ఈ విధంగా సాధన ప్రాక్టీస్ చేయండి. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే బీపీ ఉంటుందో వాడు ఈ సాధనని చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. బీపీ లేదండి, మీరు నార్మల్గానే ఉన్నాం అనుకున్న వాళ్ళు ఈ సాధనని వేగంగా చేయొచ్చు. వేగంగా చేయడం వల్ల మీకు అధికంగా ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.